ఒకప్పుడు రైతు బ్యాంకు ఖాతాలో డబ్బు పడితే పొలం నవ్వేది. ఇప్పుడు రైతు బ్యాంకు ఖాతా చూస్తే రైతే ఏడుస్తున్నాడు. ఒకప్పుడు పంట పెట్టుబడి కోసం రైతు ప్రభుత్వం వైపు చూసేవాడు కాదు. ఇప్పుడు సోయిలేని పాలకుల పాలనలో ఆదుకునే దిక్కులేక ఆకాశం వైపు చూస్తున్నాడు. తెలంగాణ రైతును రాజుగా నిలబెట్టిన కేసీఆర్ పాలన రైతు బంధుగా దశాబ్దం పాటు వైభవోపేతంగా విరాజిల్లింది. ఇప్పుడు గుంపు మేస్త్రి పాలనలో రైతును మళ్ళీ అప్పుల బాధల బందీగా మార్చేశారా? రైతు బంధు నుంచి రైతు గోస దాకా తెలంగాణ వ్యవసాయం ఎటుపోతున్నదన్నదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో చారిత్రక నిర్ణయాల్లో రైతు బంధుది మొదటి స్థానం. దుక్కులు దున్నడం నుంచి నేనున్నాను నీ వెంట అంటూ రైతులకు అండగా సర్కారు నిలబడాలన్న మహోన్నత సంకల్పానికి పునాది. రైతు బంధు కేవలం పథకం కాదు, వ్యవసాయ తత్వశాస్త్రం. దేశంలో చాలా రాష్ట్రాలు రైతుకు రుణమాఫీలు ప్రకటించాయి. కానీ రుణం అవసరం లేకుండా చేయాలని ఆలోచించిన కేసీఆర్ ప్రభుత్వం దేశానికి అందించిన ఫార్మ్ రివల్యూషనే రైతు బంధు పథకం. పాలకుడి సమర్థతను, విజన్ను చాటేది ఆయన తీసుకున్న నిర్ణయాలే. చరిత్రలో ఎందరో పాలించారు, మరెందరో పాలకులు రానున్నారు. కానీ చరిత్రలో నిలిచిపోయేవారు, జనం గుండెల్లో గుర్తుండిపోయేవారు మాత్రం కొందరే. వారే ఆ తరానికి టార్చ్ బేరర్గా మారి వర్తమాన భవిష్యత్ తరాలకు దారి చూపుతారు. అలాంటి పాలకుడే కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ స్వపరిపాలన శకానికి ఆద్యుడు కేసీఆర్. సమైక్య పాలనలో కుట్రలతో కరువుల వలసల నేలగా గుండె ఎండిన తెలంగాణ నేలకు గోదావరి జల పర్వళ్లు తెచ్చి మళ్లీ జీవం పోసింది కేసీఆరే. భారతదేశ చరిత్రలో ఎందరో పాలకులు ఎన్నో పథకాలు తెచ్చారు. కానీ వాటిలో చరిత్ర సృష్టించేవి కొన్నే. అలాంటి మహోన్నత పథకమే రైతు బంధు స్కీమ్. రైతు బంధు కేవలం ఒక పథకం కాదు, వ్యవసాయంపై ప్రభుత్వ దృక్పథాన్ని మార్చిన విప్లవం. అది డబ్బు పంచడం కాదు, ధైర్యం పంచడం. అది సబ్సిడీ కాదు, స్వాభిమానానికి ఇచ్చిన సన్మానం. అది సంక్షేమం కాదు, సేద్యానికి ఇచ్చిన సంజీవని. తెలంగాణ ఏర్పడకముందు కరువు, కన్నీరు, కష్టాలు, వలసలు ఇవే రైతు జీవితానికి పర్యాయ పదాలు. పొలం అంటే అప్పు, పంట వేస్తే నష్టం, రైతంటే బాధ. అలాంటి సమయంలో రైతు బతికితేనే రాష్ట్రం బతుకుతుంది అనే ఆలోచనతో ముందుకొచ్చిన నాయకుడు కేసీఆర్. వ్యవసాయం లాభదాయకం కావాలంటే రైతు మొదటి అడుగులోనే బలం ఉండాలని గుర్తించాడు. అందుకే పంట పండిన తర్వాత సాయం చేసుడు కాదు, పంట వేయకముందే సర్కారు, ప్రజలు రైతు వెంట ఉన్నారన్న భరోసా ఇచ్చాడు. అదే రైతు బంధు పథకం. రైతు బంధు ఎందుకు ప్రత్యేకం? ఎక్కడా లేని విధంగా రైతు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. రైతు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సీజన్ మొదలయ్యేలోపు ఇదిగో నీ పెట్టుబడి, పొలం దున్ను, పంట వేయి అని ప్రభుత్వం రైతు చేతిలో డబ్బు పెట్టింది. అందుకే కేసీఆర్ రైతు బంధుకు పరిమితులు పెట్టలేదు. ఎందుకంటే ఆయనకు రైతు అంటే ఓటు బ్యాంకు కాదు, అన్నం పెట్టే బ్యాక్ బోన్. రైతు అంటే లబ్ధిదారు కాదు, దేశానికి భరోసా ఇచ్చే భూమిపుత్రుడు. అందుకే ఎకరాలు ఎన్నైనా, రైతు ఎవరైనా సాయం అందరికీ. ఎందుకంటే రైతు సమస్యకు కులం లేదు, పంటకు పార్టీ లేదు, ఆకలికి రాజకీయాలు లేవు.
రైతు బంధు సేద్యాన్ని మళ్లీ గాడిన పడేలా చేసింది. కేసీఆర్ ఇచ్చిన పంట పెట్టుబడితో రైతులు అప్పులు చేసే తిప్పలు తప్పాయి. ఒకడిని యాచించే స్థితి నుంచి తన సేద్యాన్ని తానే శాసించే అధికారం దక్కింది. అది రైతు శక్తిని పంటగా మార్చింది. సిరుల సేద్యంతో పుట్ల ధాన్యం పండింది. యావత్ దేశమంతా తెలంగాణ వైపు చూసేలా చేసింది. దేశంలో సంతోషకరమైన రైతులు ఎక్కడ ఉన్నారు అంటే తెలంగాణ వైపు చూసేలా చేసింది. ప్రపంచంలో ఇప్పుడు ఆలోచన చేయాలి అధ్యక్ష. ముసలి కన్నీళ్లు కాసినాం, పెదవులు తప్పరిచ్చినాం, సానుభూతి వచనాలు చెప్పినాం, శివయాత్రలు చేసినాం, రాజకీయాలు చేసినాం. కానీ ఈ ఆత్మహత్యలు చేసుకునే రైతులు ఎట్లా ఆదుకోవాలా, ఎట్లా బాగుపడతారు ఎవరు కూడా ఆలోచించలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ డైరెక్ట్ ఆర్థిక సహాయం చేయాలి. నేను స్వామినాథన్ గారితో మాట్లాడి, సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి, ఇంకా అనేక మంది ఇతర పెద్దలతో మాట్లాడి ఏ రూపంగా ఇచ్చినా ఇది కరెక్ట్ కాదు, ఆ ఇచ్చేదేదో రైతుకు ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏదైనా కొనుక్కోవచ్చు. ఆయన ఎరువు కొనుక్కుంటాడా, ఇత్తనం కొనుక్కుంటాడా, ఇంకోటి కొనుక్కుంటాడా, ఆ వెసులుబాటు ఉండాలని చెప్పి రైతు బంధు స్కీమ్ తెచ్చినాం. దాన్ని ఐక్యరాజ్య సమితి కూడా హర్షించింది అధ్యక్ష. ప్రపంచమంతా వేణులో కొనియాడింది, కేంద్ర ప్రభుత్వం కొనియాడింది, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చింది. ఒరిస్సా ముఖ్యమంత్రి గారు నన్ను పక్కకు పెట్టుకుని నవీన్ పట్నాయక్ గారు మేము తెలంగాణ మోడల్ తీసుకున్నామని స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మీడియా ముందు, జాతీయ మీడియా ముందు తీసుకొని మేము కాళియా అనే పథకం పేరు పెట్టుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పారు. అది బాగా రిజల్ట్ ఇచ్చింది. కాబట్టి రైతులకు కొద్దిగా కుదుట పడరు అధ్యక్ష. తెలంగాణ రైతు అనుభవించిన బాధ మాకు తెలుసు అధ్యక్ష. ఉద్యమకారులు మేము కూడా ఏడిసినాం, వాళ్ళతో పాటు అనేక శవాలు మోసినాం. ప్రతి రైతు అధ్యక్ష పైకి కొంచెం అట్లున్నా అప్పులేని రైతే లేడు తెలంగాణలో. యథాశక్తి ఒక ఆయన 5 లక్షలు ఉండొచ్చు, ఒక ఆయన 3 లక్షలు, ఒక ఆయన 2 లక్షలు, ఎంతో కొంత అప్పును. దీని ద్వారా జరుగుతుంది అధ్యక్ష, పెట్టుబడి లేపే వరకు అప్పు తేవడం. పంట పండుతుందో పడదో తెలియదు, పండితే సంతోషం బయటపడతారు, పండలే దాని మీద వడ్డీ ఆగదు అధ్యక్ష. వాడిని ఊకుంటారు అధ్యక్ష, వాళ్ళు ఊకోరు. ఆ ట్రాప్లో పడ్డాడంటే బయటికి రాడు. కాబట్టి కునారెళ్ళిపోయి దెబ్బతినిపోయి అనేక విధ్వంసానికి లోనే తెలంగాణ రైతులోకం బాగుపడాలంటే మేము నిర్దిష్టమైన అభిప్రాయంతో చెప్పినాం. మాకు కూడా రైతు బంధు పథకం కావాలని దేశంలోని రైతులంతా డిమాండ్ చేసేలా చేసిందంటే రైతు బంధు విజయానికి వేరే నిర్వచనం అక్కర్లేదు. రైతు బంధు కేవలం నోట్ల పెట్టుబడి కాదు, నేల తల్లితో రైతు బిడ్డల బంధానికి వారసత్వ భరోసా. రైతు బంధు కేవలం పంట పెట్టుబడి కాదు, దేశానికి అన్నం పెట్టే రైతు పనిని మహోన్నత ఉపాధిగా మలిచిన థాట్ ప్రాసెస్. మట్టి పని మాకొద్దు అంటూ దూరంగా జరిగిన యువతరాన్ని రైతంటే మట్టి మనిషి కాదు, రైతంటే రాజు అని సెల్యూట్ చేసేలా చేసిన కల్ట్ బ్రేకింగ్ రివల్యూషన్. వ్యవసాయాన్ని తమ స్టార్టప్గా, ప్రైడ్ బ్రెడ్ విన్నర్గా యువతరం ఎంచుకునేలా చేసిన ఆత్మగౌరవ బావుట. కేసీఆర్ రైతు బంధుకు పరిమితులు పెట్టలేదు. రైతు బంధుపై విమర్శలు వచ్చినప్పుడు ఒక ప్రశ్న ఎక్కువగా వినిపించింది, అందరికీ ఎందుకు ఇవ్వాలి? కానీ ఇక్కడే కేసీఆర్ ఆలోచనలోని దూరదృష్టి కనిపిస్తుంది. ఆయన రైతును కేవలం సంక్షేమ పథకం లబ్ధిదారుడిగా చూడలేదు, వ్యవసాయ వ్యవస్థలో ప్రధాన భాగస్వామిగా చూశాడు. సేద్యమంటే శాశ్వత ఉపాధి వనరుగా గుర్తించాడు. ఎందుకంటే పెద్ద రైతు అయినా చిన్న రైతు అయినా పంటకు విత్తనం ఒకటే, ఎరువు ధర ఒకటే, డీజిల్ ధర ఒకటే. అందుకే ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరిని వదిలేయాలి అనే వివాదాలకు తావు లేకుండా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు బంధు అందించాడు. రైతు బంధు కేవలం ఆర్థిక నిర్ణయం కాదు, వ్యవసాయాన్ని రక్షించడానికి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. రైతు బంధు ప్రభావం కేవలం రైతు ఖాతాలో పడిన డబ్బుతో కొలవలేము. అది ఒక తరం ఆలోచనల్ని మార్చింది. ఇదే యువతను సేద్యం వైపు చూసేలా చేసింది, జెన్జీ ఆలోచనల్ని మార్చింది. స్పష్టంగా స్వచ్ఛమైన రైతుల యొక్క అధికారాలు, హక్కులు కాపాడతాము, వాళ్ళకి నష్టం రాని, అది మా పాలసీ అని చెప్పినాం. మాకు నిబద్ధత ఉందండి, మాకు దృష్టి ఉంది. బట్టిగా పిచ్చోళ్ళ లెక్క చేయము, ఏ పని చేసినా మదనం చేస్తాం, చాలా ఆలోచిస్తాం. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు.
తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్నగర్ వాళ్ళు వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరువు పాలై గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ బిడ్డలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్లు ఎత్తే బోర్లు, ఒక్కొక్క రైతు 50 బోర్లు వేసుడు, 10 బోర్లు వేసుడు, పుస్తబోగులు అమ్ముకునుడు, చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా అయినుండే. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు. అది రైతు బంధు. అందుకే పంటలు వస్తున్నాయి, అందుకే పండిస్తారు. ఆ స్వేచ్ఛ, ఆ శక్తి నా రైతాంగానికి రావాలని నేను అనుకున్న లక్షల టన్నుల ధాన్యం పండిస్తాను తెలంగాణ. బట్టకు పొట్టకు సాగు లేకుండా అయింది నా తెలంగాణ. ఇలా నా రైతులు ఇంటి ముందరికి వస్తే షార్టాన్ని బడ్లు పెట్టే స్థాయికి చేరుకుంటున్నారు. అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప. జస్ట్ ఇమాజిన్ 2014 ముందు పరిస్థితి ఎలా ఉండేది? చదివి ఉద్యోగం సంపాదించాలి, పొలం అమ్మేసినా పర్వాలేదు అనే భావన ఉండేది. వ్యవసాయం వద్దు, ఉద్యోగమే ముద్దు అనుకునే పరిస్థితి. కానీ రైతు బంధు తర్వాత పొలం కూడా ప్రాఫిట్ ఇస్తుందనే నమ్మకం పెరిగింది. గ్రామాల్లో కొత్త దృశ్యం కనిపించింది. కాడి వదిలేసిన యువకుడు మళ్లీ ట్రాక్టర్ ఎక్కాడు. పట్టణాలకు వెళ్లినవాడు మళ్లీ పొలం వైపు తిరిగి చూశాడు. ఒకప్పుడు నేను రైతు కొడుకును అని చెప్పడానికి మొహమాట పడిన యువత నేను రైతును అని గర్వంగా కాలర్ ఎగరేసే స్థాయికి వచ్చింది. జెన్జీకి వ్యవసాయం అంటే పాతకాలపు పని కాదు. ఒక స్టార్టప్, ఒక స్వయం ఉపాధి, ఒక గౌరవప్రదమైన జీవన విధానం అనే భావన కలిగింది. ఐటీ ఉద్యోగం కోసం మాత్రమే పరుగులు పెట్టే తరంలో వ్యవసాయాన్ని కూడా కెరీర్గా చూడాలనే ఆలోచన పెరిగింది. అది రైతు బంధు కలిగించిన మానసిక విప్లవం. అగ్రికల్చర్ కెరీర్గా మారాక యువత తన మేధను ఇన్వెస్ట్ చేశాక వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది. డ్రోన్ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం, మెకనైజేషన్, అగ్రి స్టార్టప్స్ ఇవన్నీ గ్రామాల్లో వేగంగా విస్తరించాయి. అగ్రి బిజినెస్లు పెరిగాయి. వ్యవసాయంతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లను క్రియేట్ చేశారు. పల్లె పల్లెకు అగ్రి స్టార్టప్లను విస్తరించారు. పట్టణం నడిబొడ్డున ఉద్యోగ వేటల కంటే ఉన్న ఊరిలో లాభసాటి సొంత సేద్యమే మిన్నా అని తెలంగాణ యువత రుజువు చేసింది. ఆ రైతు బిడ్డలందరి విజయానికి పతాకమై రెపరెపలాడింది రైతు బంధు పథకం. రైతు బంధు స్కీమ్ కేవలం సేద్యం ఉపాధికే కాదు, రైతు కుటుంబాల పట్ల సమాజంలో ఉన్న దృక్కోణాన్ని కూడా మార్చేసింది. రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని పెంచిన పథకం రైతు బంధు. ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు రైతు కుటుంబమా అనే ప్రశ్న నెగిటివ్గా వినిపించేది. కానీ వ్యవసాయం లాభదాయకంగా మారిన తర్వాత పరిస్థితులు మారాయి. రైతు అనే పదానికి గౌరవం పెరిగింది. గ్రామాల్లో రైతు మళ్లీ కేంద్ర బిందువు అయ్యాడు. ఈ మార్పుకు ప్రధాన కారణం రైతు బంధు పథకమే. రైతు బంధు తెచ్చిన మార్పు ఒక్క తెలంగాణకే కాదు, యావత్ దేశానికి. ఆ మాటకొస్తే ప్రపంచ సేద్యానికే ఓ అగ్రికల్చర్ మోడల్ ట్రెండ్ను సెట్ చేసింది. తెలంగాణలో రైతు బతుకు ఇప్పుడు ఏ పూటకు ఆ పూట ఎదురుచూపులే అన్నట్టు తయారైంది. పంట పెట్టుబడి అర్థాన్నే మార్చేసింది కాంగ్రెస్ సర్కార్. రైతు బంధును రైతు భరోసా అని పేరు మార్చింది. రైతు పంటలేసేటప్పుడు అండగా ఉండాలన్న పంట పెట్టుబడి పథకం ఆత్మనే చంపేసింది. ఇక మొత్తంగా పథకాన్ని ఎత్తేసే కుట్రలకు పదును పెట్టింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందు కరువు అంటే తెలంగాణ, వలసలు అంటే తెలంగాణ, ఎండిన బావులు అంటే తెలంగాణ, ఆత్మహత్యలు అంటే తెలంగాణ అనే పరిస్థితి. రైతు పొలం దున్నే ముందు వర్షం రాకపోతే పొలానికి నీళ్లు వస్తాయో లేదో తెలియదు. పంట వేసిన తర్వాత కరెంటు వస్తుందో లేదో తెలియదు. పండించిన తర్వాత పంట కొంటారో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఎలా నిలబడుతుంది? అక్కడి నుంచి కాళేశ్వరం, మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా ఈ విధానాలన్నీ కలిసి తెలంగాణ వ్యవసాయాన్ని మార్చేశాయి. వ్యవసాయం మళ్లీ గౌరవప్రదమైన వృత్తిగా నిలబడింది.
ఇప్పుడు ఏమైంది? మృగశిర వచ్చింది, రైతు ఎదురుచూపులు ఇంకా ముయ్యలేదు. ఈరోజు తెలంగాణ గ్రామాల్లోకి వెళ్లి చూడండి. వర్షాలు ప్రారంభమవుతున్నాయి, పొలాలు సిద్ధమవుతున్నాయి, ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. విత్తనాలు కొనాలి, ఎరువులు కొనాలి, కూలీలకు డబ్బులివ్వాలి. అంటే రైతుకు పెట్టుబడి అత్యవసరమైన సమయం ఇదే. కానీ ఇప్పటికీ రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇదే రైతు ఆందోళన. పర్వాలేదు, మార్పు మంచిగా ఉంది. ఊరియా బస్తాల కాడ లైనే, డీజిల్ కాడ లైనే, గ్యాస్ కాడ లైనే, ఎక్కడ పోలీసు వాళ్ళు లేని ఒక అడుగు ముందుకు వేయలేము. పోలీసు రాజ్యం వచ్చింది, పోలీసు వాళ్ళు లేని ఎక్కడ కూడా అడుగు పెట్టి బయటికి నిలబడలేము మనం. ఆ పరిస్థితి మాత్రం సరే. నాకు 45-50 ఏళ్ళు కావచ్చు దగ్గర, ఇంతవరకు అయితే నేను చూడలే. అసలు ఊరియా బస్తాలు కానీ ఈ తిప్పలైతే నడలేదు. రైతు భరోసా కూడా 7,500 ఇస్తానంటారు. అయ్యా మీకు ఖర్చులకు పనికొస్తారు. నెలకు ఒక నాడైతే అందులోకే పోతాండే. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి? అస్సలు బాగలేదన్న, అస్సలు బాగలేదన్న. ఏ పరిస్థితి కూడా బాగలేదు. ఇది ఒక మొక్కజొన్న కాదు, ఒడ్లు ఇప్పుడు కోసి 2 నెలలు. మొన్న పోయిన కింటా 2 క్వింటాలు కట్ చేస్తా. అట్లా ఇష్టం ఉంటే పెట్టు, లేకపోతే సప్పుడు బాగున్నాడు మిల్లోడు, నాగరాం మిల్లు ఆయన. దేవుడు నా సబ్సిడీ ఉంది, దాని మీద కట్ చేసుకోని అన్న. అట్లా నేను కట్ చేయనని అన్నాడు. కట్ చేయను అనుకుంటే జేపుకుంటా గట్టి వచ్చిన. బాధనా ఇక అనవద్దు కానీ మందు బస్తాలతో బాధ, ఇదో బాధ, అన్ని వీటికి బాధ అన్న. మనం ఇక వచ్చే సంవత్సరం నేను 20 ఎకరాలు చేస్తాను పొలం. వచ్చే సంవత్సరం 1 ఎకరం కూడా చేయను. ఎందుకట్లా? ఇక ఈ ఊరియా బస్తాలు కష్టమైన రాజు చేస్తాడు. కొంచెం ఓపిక పట్టరు. ఏం రాజు ఇప్పుడు ఒక పిల్ల పుట్టాలంటే 9 నెలలకు టైం పడుతుంది అంటున్నాడు. మేము కూడా ఓపిక పడుతూనే ఉన్నాం అన్న, ఓపిక పడుతూనే ఉన్నాం. 9 నెలల కాడ నుంచి ఓపిక పడుతుంది. 2 సంవత్సరాల నుంచి ఓపిక పడుతూనే ఉన్నాం. చెప్పులు అయినా ఎప్పుడైనా గట్టిరా, ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టాలి, తప్పదు. ఇక మేము ఇప్పుడు వేయలేదు, ఇప్పుడు కూడా వేయలేము. కాంగ్రెస్ వస్తే మళ్లీ రైతులకు కరువు కాలం నాటి పరిస్థితులే దాపురిస్తాయి. 2023 ఎన్నికలకు ముందు ఇదే మాటను కేసీఆర్ పదే చెప్పారు. కానీ మార్పు మాయలో పడిన జనం రైతు బంధును కాదనుకొని రాబందులకు పట్టం కట్టిండ్రు. 2023 డిసెంబర్ 7న కేవలం అధికారం మాత్రమే మారలేదు, పాలన తీరు మారింది, రైతు తలరాత కూడా మారిపోయింది. రైతు బంధు రైతు భరోసా అయింది. పేరు మారింది, పరిమితులు వచ్చాయి, కోతలు వచ్చాయి, నిబంధనలు వచ్చాయి. వాళ్ళ బాధపడుతున్నారు తెలంగాణ రైతన్నలు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది, ఇది ఎక్కడ దరిద్రం అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల నోట ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. 4 సార్లు రైతు బంధును ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి, యూరియా కూడా ఇవ్వని చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంటను కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి. ఒకప్పుడు రైతు ఎదురు చూసేది వర్షాల కోసం, ఇప్పుడు రైతు ఎదురు చూసేది పంట పెట్టుబడి విడుదల కోసం. కేసీఆర్ పాలనలో సీజన్ మొదలయ్యేలోపే డబ్బు వచ్చేది. ఇప్పుడు గుంపు మేస్త్రి పాలనలో సీజన్ పూర్తయ్యాక కూడా డబ్బు వస్తుందో లేదో తెలియని పరిస్థితి. యాసంగి రైతులకు ఇంకా భరోసా పూర్తిగా అందలేదు. ఇప్పుడు మృగశిర కార్తె వచ్చింది, వానాకాలం గుమ్మం దగ్గరకు వచ్చింది. పొలాలు దున్నుతున్నారు, విత్తనాలు కొనాలి, ఎరువులు కొనాలి, కూలీలకు డబ్బులివ్వాలి. కానీ రైతులందరూ అడుగుతున్నది ఒకటే ప్రశ్న: రైతు భరోసా పడేది ఎప్పుడు? ఇదొక్కటే కాదు, విత్తనాల గోస, ఎరువుల గోస, కరెంటు గోస, నీటి గోస, కొనుగోళ్ల గోస, బోనస్ గోస. అన్నదాతలకు అన్నీ గోసలేనే. మహారాష్ట్ర, తెలంగాణ టాప్లో ఉండేది భారతదేశంలో. అట్లాంటి పరిస్థితి నుంచి చివరికి టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసింది, లోయెస్ట్ సూసైడ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అట్లాగే ఏం విప్లవాలు సాధించారు, మీరు ఏం సాధించారు విజయాలు అంటే, దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోయాం కదా. పంజాబ్ను హర్యానాను తలదన్ని దేశానికి అన్నపూర్ణగా మారింది కదా. ఒక కరువు ప్రాంతం, నీళ్లు లేక తల్లడిల్లిన ప్రాంతం, అంతకంటే గొప్ప విజయం ఏముంటుంది? అట్లాగే కరెంట్ అనేది ఉండేదే కాదు తెలంగాణలో. ఉచిత కరెంట్ అని కాంగ్రెస్ ఏదైతే పెట్టిందో ఉత్త కరెంటే, అది కరెంట్ ఉంటే కదా ఉచిత కరెంటు. అలాంటి ఉత్త కరెంటు పరిస్థితి నుంచి 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో ఈ రోజుకి. 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఒక్కడే పార్టీ, ఒక్కడే నాయకుడు, రైతుకి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అది తెలంగాణ. ఇది విజయం కాదా? రైతు బంధు లాంటి పథకం, రైతుల దగ్గర డబ్బులు తీసుకున్న ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి, భూమి శిస్తు, నీటి తీరువ. కానీ ఒక భూమిపుత్రుడుగా, ఒక రైతు బిడ్డగా, రైతు కష్టం తెలిసిన బిడ్డగా, రైతుగా కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చారు. మేము అది ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వలేదు. మేము ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి 72 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అంటే ఇదేదో లాభం ఆశించే ఇంకోటి కాదు. వీ వర్క్ విత్ అ ప్యాషన్. తెలంగాణని మేము ఒక ప్యాషనేట్
జాబ్గా, ఒక టాస్క్గా తీసుకున్నాం తప్ప, ఒక బాధ్యతగా తీసుకున్నాం తప్ప అధికారాన్ని ఒక ఆలంబనగా చేసుకుని ఏదో చేద్దాం అనే ప్రయత్నం మేము ఎన్నడూ చేయలేదు. పంట వేయమంటారు, పండించమంటారు, కానీ కొనుగోలు విషయంలో మాత్రం రైతునే రోడ్లపై నిలబెడతారు. నిన్న మొన్నటిదాకా పుట్ల ధాన్యం మా ఘనతేనని డబ్బా కొట్టుకున్న వాళ్ళంతా పంట కొనమంటే ముఖం చాటేశారు. పంట కొనడం చేతగాక ఇప్పుడు సాకులు చెబుతున్నారు. వరి పంట వేయొద్దట, మరో పంట వేయమంటారు. సరే, రైతు మొక్కజొన్న వేశాడు, పొద్దుతిరుగుడు వేశాడు. అవి పండాక మార్కెట్ హామీ ఎక్కడా, కొనుగోలు భరోసా ఎక్కడా? 2 నెలలుగా జొన్న, పొద్దుతిరుగుడు పంటలతో రైతులు రోడ్లపై, మార్కెట్ యార్డులపై పడిగాపులు ఎందుకు పడుతున్నారు? నష్టపోయినా రైతుదే బాధ్యతనా? సర్కారు చెప్పిన పంట వేసినా అమ్ముకునేందుకు రైతులు పోరాటాలు చేయాల్సిందేనా? పంట పండించడం రైతు పని, కానీ మార్కెట్ కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా? ఒకప్పుడు రైతు బంధు రైతుకు డబ్బు మాత్రమే ఇవ్వలేదు, వ్యవసాయ విధానాన్ని మార్చింది. భరోసా మాత్రమే ఇవ్వలేదు, భవిష్యత్తును ఇచ్చింది. సాయం మాత్రమే చేయలేదు, సేద్యానికి సరికొత్త గౌరవం తెచ్చింది. యువతకు సేద్యాన్ని ఉపాధిగా మార్చింది. తెలంగాణకు అన్నపూర్ణగా గుర్తింపు తెచ్చింది. కానీ ఇప్పుడు పంటలు మొదలయ్యే వేళ, వర్షాలు వస్తున్న వేళ, పొలాలు సిద్ధమవుతున్న వేళ రైతు మాత్రం ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఆకాశం వైపు కాదు, ప్రభుత్వం వైపు. వాన కోసం కాదు, భరోసా కోసం. పంట కోసం కాదు, పెట్టుబడి కోసం. కేసీఆర్ రైతు బంధు తెలంగాణ రైతును రాజుగా నిలబెట్టింది. మరి కాంగ్రెస్ రైతు భరోసా రైతుకు నిజంగా భరోసా ఇచ్చిందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది రైతు కాదు, ప్రభుత్వమే. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.